అందరికీ నమస్కారం. ప్రపంచ దేశాల్లో భారతదేశం అన్ని రంగాల్లో కూడా మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎంతో ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఉదాహరణకి ఏఐ టెక్నాలజీ కొత్తగా రావటం, ఈ టెక్నాలజీని వెంటనే మన ప్రధానమంత్రి గారు దాన్ని అందిపుచ్చుకోవటం, దానివల్ల లాభాలన్నీ కూడా మన అన్ని రాష్ట్రాలకి ఆయన తెలియజేసి దీని మీద ఎంతో కృషి చేస్తూ ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని చూస్తూ ఉంటే నోస్ట్రాడమస్ చెప్పారు, ఏ హిందూ విల్ రూల్ ది ఎంటైర్ యూనివర్స్ అని. అంటే ఒక భారతదేశంలో ఉన్నటువంటి మనది హిందూ దేశం, మనమంతా హిందువులు, హిందూ ప్రపంచాన్నంతా కూడా పరిపాలిస్తాడు ఒకరోజు అంటే నోస్ట్రాడమస్ గారు ఈరోజు చెప్పున్నారు. అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో దాని ఈ ఏఐ టెక్నాలజీని వెంటనే మన ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందిపుచ్చుకోవటం, దాని మీద ఎక్కువ కృషి చేసి ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఆయన కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మన అదృష్టవశాత్తు యువత దేశానికి చాలా ముఖ్యం. యువత యొక్క నాయకత్వం, ఈ యొక్క టెక్నాలజీలు ఏ విధంగా లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చి దేశం ముందుకు పోతా ఉందో, అదేవిధంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని దాన్ని పూర్తిగా ప్రజలందరికీ అందేటట్టు చేయాలంటే అది ఒక యువతకే సాధ్యం. అందుకని ఆ విధంగా ఈరోజు మనకి యువ నాయకులు ఇద్దరున్నారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు లోకేష్ గారు. వీళ్ళిద్దరు కూడా మనకి నిజంగా వరప్రసాదిని, దేవుడు ఇచ్చిన వరమే వీళ్ళిద్దరు కూడా. ఇటువంటి నాయకులు మనకు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన బేషరతుగా ఆయన డిక్లేర్ చేయటం మనందరికీ తెలిసిన విషయం. దాన్ని తదనుగుణంగా నేను ఆలోచించేది ఏంటంటే, ఈరోజు లోకేష్ గారు చాలా హుషారుగా, చాలా యువతలో నిజంగా లోకేష్ గారిలో ఇంత కరెంట్ ఉంది, ఇంత పవర్ ఉంది అనేది కూడా ప్రజలు ఇప్పుడిప్పుడే చూస్తూ ఉన్నారు. ఇంత ఉందా అని ఆశ్చర్యం వేస్తూ ఉంది. చాలా కష్టపడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ముందుకొచ్చి తను జోక్యం చేసుకుని అన్ని విధాలా దాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. అందుకని ఈ నేపథ్యంలో లోకేష్ గారు ఈ ఏఐ టెక్నాలజీని క్షుణ్ణంగా అర్థం చేసుకుని దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకొచ్చే నేపథ్యంలో చూస్తూ ఉంటే అతనిలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే యువత కావాలి. యువత ముందుకు వచ్చి యువతని అర్థం చేసుకుని ముందుకు తీసుకుపోయే భాగంలో యువ నాయకత్వం కావాలి. అందుకని ఇప్పుడున్న మనకి ఒకే విధానం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇంతవరకు చాలా కష్టపడి వయసు వచ్చేసింది. ఇది కొత్త టెక్నాలజీ, అందువల్ల యువతకి అంటే లోకేష్ గారికి ఇచ్చి తొందరలో మనకి ఆయన చేతికి ఒక ముఖ్యమంత్రి పగ్గాలు పట్టిస్తే బాగుంటుంది అని మేమంతా కూడా కోరుకుంటా ఉన్నాం. మా బల్జా ఐక్యవేదిక తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం. వెంటనే సమయం దొరికినప్పుడు సమయం చూసి లోకేష్ గారికి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్రం ముందుకు తీసుకుపోతాడనే నమ్మకం మా అందరిలో ఉంది. ఈ యొక్క మారుతున్న కాలంలో మారుతున్న టెక్నాలజీని కూడా ఆయన అర్థం చేసుకుని ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి ఆయనకి చేస్తే మా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కూడా అదే. వాళ్ళ నాన్నగారు 15 ఏళ్ళు ఉండాలన్న చెప్పారు. కాబట్టి నాన్నగారు ఉన్న ఒకటే, కుమారుడు ఉన్న ఒకటే, ఆ కుటుంబంలో మంచి అనుభవం కలిగిన వాళ్ళు కాబట్టి ఈయన పెడితే బాగుంటుంది. అదే వారి యొక్క తండ్రి నేతృత్వంలో, వారి తండ్రి అడుగుజాడల్లో ముందుకు తీసుకుపోతాడు బాగా రాష్ట్రాన్ని అనే యొక్క భావన మేమంతా భావిస్తూ ఉన్నాం. లోకేష్ గారికి పదవి అప్పచెప్పితే, ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే ఆయన తెరమరుగైనట్టేమి కాదు, ఆయనకు వయోభారం వచ్చినట్టు కాదు. కానీ ఈయన ఒక యువ రక్తం కాబట్టి ఆయన అడుగుజాడల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి పరిపాలన అందిస్తాడనే ఒక భావనతో మేము ఇది చెప్పడం జరుగుతూ ఉంది.